ఉపాధి హామీ పనులు వట్టి బూటకం, పనులపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలి. ఎమ్మెల్యే డిమాండ్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో ఉపాధి హామీ పథకం పనులు వట్టి బూటకంగా మారాయని, ఈ ఉపాధి హామీ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అనపర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఎన్ఆర్ఈజే సామాజిక తనిఖీ సభలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారులను, ఫీల్డ్ అసిస్టెంట్లను నిలదీశారు. ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతోంది. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది. ఇవాళ జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇది ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. భారత ప్రభుత్వం ఒక బృహత్తరమైన ఆశయంతో ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించాలి, పని దినాలు కల్పించాలి, తద్వారా ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి కనీసం కొంతైనా ఆహారం తినే విధంగా వారికి సౌలభ్యం కల్పించాలనే ఒక మహత్తర ఆశయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఈ అనపర్తి మండలంలో జరుగుతున్న వ్యవహారం చూస్తే ఇక్కడ నాయకులకు ఆహారం కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు 2 గ్రామాలు నేనున్నగా సామాజిక తనిఖీ జరిగింది. రామవరం ఒకటి, పెడపర్తి ఒకటి. ఎంతో దారుణమైన వ్యవహారాలు వెలుగు చూస్తూ ఉన్నాయంటే, అనపర్తి మండలానికి సంబంధించి 8,34,00,000 రూపాయల పని ఈ సంవత్సరం జరిగితే, దానిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తన సొంత ఇంట్లో తల్లికి, అన్నగారికి కూడా మస్తర్లు వేసుకోవడం, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి మస్తర్లు వేయడం, ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఆ పైన పైసా అధికారులు కూడా మిన్నకుండడం, వారితో కొమ్మక్కవడం, ఈ విధంగా తప్పుడు మస్తర్లు వేసి పైన నాయకులకి అందజేయడం. మరి నీతి నిజాయితీకి మారుపేరని మాజీ శాసనసభ్యులు పెద్ద మాటలు చెప్పేవారు. మరి ఇవాళ వారికి ప్రధానమైన నాయకులు ఉన్న గ్రామాల్లో ఇంత దారుణంగా అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూ ఉంటే, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళినట్టు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాటి షాడో ఎమ్మెల్యే గారికి చేరిందా, గ్రామస్థాయి నాయకులతోనే పరిమితం అయిందా, ఏమీ తెలియని పరిస్థితి. మరి అధికారులను కోరేది దీనిపైన నిశ్చితంగా పరిశీలన చేయాలి. బాధ్యులపైన కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా వారు దిగమింగిన సొమ్ముని వెనక్కి రప్పించే కార్యక్రమం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఒక నవ్వులాట మాదిరిగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందనే బాధ ఏ కోసైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీనిపైన సంపూర్ణంగా ఆడిట్ జరగాలి. ఎవరెవరైతే ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశారో వారి దగ్గర నుంచి రికవరీ చేయడమే కాకుండా చట్ట ప్రకారంగా వాటిపైన కఠినమైన శిక్షలు విధించాలని పీడీ గారిని కానీ, జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.